ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాష్ట్ర అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. 2014 రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన తొలి గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇదే. ఈ ఎయిర్పోర్ట్ను జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సంస్థ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో నిర్మించింది. సుమారు 5,640 కోట్లకు పైగా వ్యయంతో 2,700 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. ఈ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం నుంచి 44 కిలోమీటర్లు, విజయనగరం నుంచి 23 కిలోమీటర్లు, శ్రీకాకుళం నుంచి 64 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ప్రధానంగా ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒడిశా ప్రాంతాలకు సేవలు అందించనుంది. ఎయిర్పోర్ట్లో 3,800 మీటర్ల పొడవైన రన్వే నిర్మించారు. దీంతో పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా సులభంగా ల్యాండ్ అవుతాయి. మొదటి దశలో సుమారు 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యంతో దీన్ని రూపొందించారు. 2026 ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఎయిర్పోర్ట్ను అఫీషియల్గా ఇనాగరేట్ చేశారు. ఇనాగరేషన్ సెలబ్రేషన్స్లో 13,000 మంది విద్యార్థులు మరియు గిరిజన కళాకారులు కలిసి సాంప్రదాయ దింసా నృత్యం ప్రదర్శించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. మొత్తం 433 గ్రూపులుగా వలయాకారంలో ఈ నృత్యాన్ని ప్రదర్శించడం విశేషంగా నిలిచింది. ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన ఫార్మర్స్ను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించి వారికి మొదటి ఫ్లైట్ అనుభూతి కలిగించారు. సముద్ర తీరానికి సమీపంలో ఉండటంతో ఎయిర్పోర్ట్ టెర్మినల్స్ను ఫ్లయింగ్ ఫిష్ థీమ్తో అద్భుతంగా రూపొందించారు. టెర్మినల్ లోపల ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణ వంటి ఉత్తరాంధ్ర కళా సంపదను ప్రతిబింబించే ప్రత్యేక అలంకరణలను ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్ట్లో అడ్వాన్స్డ్ చెక్-ఇన్ కౌంటర్స్, సెక్యూరిటీ సిస్టమ్స్, డిజిటల్ డిస్ప్లేస్, వెయిటింగ్ లాంగ్స్ వంటి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఎయిర్పోర్ట్లో 2026 ఆగస్ట్ 17 నుంచి కమర్షియల్ ఫ్లైట్ సర్వీస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. మొదటిగా టూరిజం రంగానికి భారీ ఊతం లభిస్తుంది. బిజినెస్ మరియు ట్రేడ్ రంగాలు కూడా వేగంగా అభివృద్ధి చెందనున్నాయి. వేగవంతమైన ఎయిర్ కనెక్టివిటీ వల్ల పెట్టుబడులను ఆకర్షించడం మరింత సులభమవుతుంది. ఈ ఎయిర్పోర్ట్ ద్వారా కార్గో సర్వీసెస్ విస్తరించడం, సముద్ర ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు మరియు ఇతర వస్తువులను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు త్వరగా ఎగుమతి చేసే అవకాశం పెరుగుతుంది. ఎయిర్పోర్ట్ కార్యకలాపాల వల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా బాగా పెరుగుతాయి. ప్రత్యక్షంగా ఎయిర్పోర్ట్లోనే కాకుండా హోటల్స్, రెస్టారెంట్స్, ట్రాన్స్పోర్టిక్స్, రీటైల్ వంటి అనుబంధ రంగాల్లో వేలాది ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉంది. భోగాపురం పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తంగా ఈ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రను నేషన్ వైడ్ అండ్ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా బలమైన ఎకనామిక్ హబ్గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించనుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.